నానా, ఇవి నిజం కాదు. రిపోర్ట్లో ఏదో తిరకాసుంది. తిరకాసు లేదు, అరకాసు లేదు. DNA రిపోర్ట్స్ కూడా తప్పు చెప్తాయా? అయ్యో, అవును మరిది గారు, DNA రిపోర్ట్స్ తప్ప ఎందుకు చెప్తుంది? మీరు తాగిన మత్తులో ఆ రోజు ఏం చేశారో అదే రిపోర్ట్స్లో వచ్చింది. ఇప్పుడు కాదంటే ఎలా కుదురుతుంది? బాబాయ్ గారు చెప్పినట్టు రేపు పెళ్లికి సిద్ధంగా ఉండండి. అదే నువ్వు ఇంటికిచ్చే మర్యాదరా. జరిగిన దానికి నిషా మెడలో తాళి కట్టి తప్పుని సరిదిద్దుకో. చేసుకుంటాడులే అరుణ్. ఎవరి కోసం చేసుకోడు? నిజం తేలాక కూడా నాటకాలు ఆడితే ఊరుకుంటావా? ఏ పదండి, అసలే టైం లేదు. రేపు పెళ్లికి కావలసిన బట్టలు సెలెక్ట్ చేసుకుందాం. పదండి పదండి. నానా, బాబు, మీరు అసలు కృంగిపోవద్దు. ఎలా చా? రిపోర్ట్స్ అలా ఎలా వస్తాయి? రేపే పెళ్ళి అంటున్నారు. నేనేం చేయాలి ఇప్పుడు? ఎక్కడో ఏదో తేడా జరిగింది బాబు. లేదంటే రిపోర్ట్స్ నిషాకి అనుకూలంగా రావడానికి ఛాన్సే లేదు కదా. అది తెలుస్తుంది చా, కానీ ఎక్కడ తారుమారైందో తెలియటం లేదు. బాబు, వీళ్ళు హాస్పిటల్ వెళ్ళే కదా రిపోర్ట్స్ తెచ్చారు. అక్కడ ఏదో జరుగుంటుంది. పదండి కనుక్కుందాం. బాబు, నేను చెప్తున్నాను, నిషాతో మీకు పెళ్ళి కాదు. మీరేం కంగారు పడద్దు. పదండి, తొందరగా తెలుసుకుందాం. వచ్చావా? నీకోసమే నేను వెయిట్ చేస్తున్నాను నిషా. వచ్చేసాను కదా. రిజల్ట్ ఏంటి? ఎస్. రేయ్, నువ్వేం చేసావో తెలీదు కానీ మొత్తానికి మాయ చేసావు. ప్రేమే నా ప్రెగ్నెన్సీకి కారణమని రిపోర్ట్ వచ్చింది. వస్తూనే అన్నావుగా మాయ చేశానని. అది నా మాయే. ఇంతకీ పెళ్ళెప్పుడు? రేపేరా, రాములవారి గుళ్ళో. గుడ్. ప్రేమేం డిఫెన్స్ చేసుకోలేదా? మా కౌంటర్లకి ఏం చేసుకున్నా యూసే ఉంటుంది. ఎన్కౌంటర్ అయిపోయాడన్నమాట. అంతే. ఓకే, అడ్వాన్స్డ్ మ్యారేజ్ విషెస్. పిల్ల పాపలతో చల్లగా ఉండు. ఉంటాన్రా. నా బిడ్డ రేపు ఆ ఇంటి వారసుడిగా పెరుగుతూ ఉంటే అంతకంటే నాకు సంతోషం ఉంటుంది. నీ సంతోషమే కాదు, చామంతి మీద నాకున్న పగ కూడా తీరాలి. ప్రేమతో నాకు రేపు 3 ముళ్ళు పన్నీరా. ఆ తర్వాత క్షణం నుంచి ఆ చామంతికి నరకమంటే ఏంటో చూపిస్తాను. అది ఇంట్లో ఉండకుండా దాని బతుకుని రోడ్డు పాలయ్యేలా చేస్తాను. అలా రోడ్డు మీద పడిన దాని మీద నా నీడ పడుతుంది. నేను దాన్ని పెళ్లి చేసుకుని చెరిచి పడేస్తాను. అప్పుడు అది నా కాళ్ళ కింద కుక్కలా పడుంటుంది. నాకు అది చేసిన అవమానాలకి నా టార్చర్ దానికి చూపిస్తా. నన్ను చూస్తేనే గడగడ వణికిపోయేలా చేస్తాను. చేసేరా. ఆ రోజు ఇంకెంత దూరంలో లేదు. నా ప్రేమ్ నిన్నేం చేయలేడు. రేపు జరిగే మీ పెళ్లిని ఆపలేడు. ఇదంతా నీ వల్లేరా, నీ వల్లే. దట్ ఈస్ గుణగాడి స్కెచ్. చెప్పండి సార్. ఇక్కడ టెస్ట్లకు ఇచ్చినవన్నీ మీరే టెస్ట్ చేసి రిపోర్ట్స్ ఇస్తారా? అవును సార్. మీరేనా, ఇంకెవరైనా ఉన్నారా? నేనేనండి. ఏంటో చెప్పండి.
మీరు ప్రేమ్ గారా? అవును. నేనే నరేష్ సార్. ఇవి కరెక్ట్ రిపోర్ట్సేనా? కరెక్టే మేడం. ఉన్నదే కదా వస్తుంది. ఉన్నది ఇదేనా? అవునండి, పాజిటివ్ వచ్చింది. నిజంగా 100%. బాబు, మాటలతో ఈయన ఒప్పుకోరని అర్థం అవుతుంది. అసలు ఏమంటున్నారు? ఏం మాట్లాడుతున్నారు? చేతలతో చూపించమని చెప్తున్నారు. రారా సార్ 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 ఆగండి. అయ్యో రై చామ్, డోర్ క్లోజ్ చేయి. వీడి సంగతి చెప్తా. సార్ సార్ ఏం చేస్తున్నారు సార్? నిజం చెప్పకపోతే చస్తావు. సార్ నన్ను వదలలేదనుకో, పోలీసులకు చెప్తాను. రే పిచ్చోడా, నిన్ను వదలకపోతే నువ్వు వెళ్ళి పోలీసులకి ఎలా చెప్తావురా? నిజం చెప్తేనే బ్రతికిపోతావు. రిపోర్ట్స్ ఎందుకురా మార్చావు? వాళ్ళిచ్చే డబ్బుల కక్కుర్తి పడి ఇదంతా చేసావు కదరా? చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు సార్ సార్ చెప్పు. సార్ ప్లీజ్ కొట్టకండి సార్. చెప్పకపోతే పోతావు అంటుంటే కొట్టకండి అంటావేంట్రా? చెప్తావా పోతావా? చెప్పరా, చెప్పరా, చెప్పు. సార్ సార్ చెప్పేస్తాను సార్, చెప్పేస్తాను. చెప్తాను సార్, నన్ను చంపకండి సార్, ప్లీజ్ సార్. సరే చెప్పు. ఆ రోజు ల్యాబ్లో నేను వర్క్ చేసుకుంటున్నాను సార్. ఆ టైంలో నాకు ఫోన్ వచ్చింది. హలో నరేషా, అవును సార్, మీరెవరు? నేను ఎవరు అన్నది నీకు ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు. నేను చెప్పినట్టు చెయ్యకపోతే నీ పరిస్థితి బాగోదు. ఏం మాట్లాడుతున్నారు? చెప్పేది వినరా. ఇప్పుడు నిషా ప్రేమ్కి సంబంధించిన DNA రిపోర్ట్స్ తయారు చేస్తున్నావు కదా, దాంట్లో నిషాకి ఖచ్చితంగా నెగిటివ్ వస్తుంది, ప్రేమ్కి సంబంధం లేదనే వస్తుంది. హ్మ్. నువ్వు నెగిటివ్ అని రాయకూడదు, పాజిటివ్ అనే రాయాలి. ఏం చెప్తున్నారు? అలా రాయడం కుదరదు. మీరు ఇలా ఫోన్ చేసి బెదిరించడం కూడా కరెక్ట్ కాదు. రే నరేష్, సోదొద్దు. చేస్తావా చెయ్యవా? పొరపాటున కూడా అలాంటి పని చేయండి సార్. ఇది జీవితాలకు సంబంధించింది. అయితే నీ జీవితానికి కూడా సంబంధించింది. నేను ఒక పని చేస్తున్నాను. హ, వీడియో కాల్ చేస్తాను, చూడు. ఎవరు మీరు?